ఏపీ వ్యాప్తంగా జీఎస్టీ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతుండగా నెల్లూరు జిల్లా కావలిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బ్రిడ్జ్ సెంటర్ దగ్గర నుంచి ఎం బేకరీ ఐకాన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ మార్కెటింగ్ చైర్పర్సన్, వాహన లబ్ధిదారులు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీతో వాహన వినియోగదారులకు 28% ఉన్న జీఎస్టీని 18% తగ్గించడం జరిగిందని ఆర్టీఓ అధికారి మురళీధర్ చెప్పారు. దీనివల్ల వినియోగదారులకు లబ్ధి చేకూరుతోందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ జీఎస్టీ పన్ను తగ్గింపు విధానంతో రాష్ట్రమే కాదు దేశం కూడా ఆర్థిక పురోగతి చెందుతోందని వెల్లడించారు. ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కావలి రవాణా శాఖ వారు ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా 4 వీలర్స్, ట్రాక్టర్స్, 2 వీలర్స్ మరియు వాటి విడిభాగాలు ఏ విధంగా ఎంత రేటు తగ్గాయి అనేటటువంటి విషయాన్ని వివరించడం జరిగింది. వాటి రేట్లలో ట్రాక్టర్స్ కాకుండా మిగిలిన 4 వీలర్స్, 2 వీలర్స్ 28% నుంచి 10% వరకు రేట్లు తగ్గడం జరిగింది. అంటే సుమారుగా ఒక్క వస్తువుల రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు ఎల్సీవీ, హెచ్సీవీ పికప్లకు సంబంధించి 80,000 నుంచి 1,20,000 రూపాయల వరకు ఒక్కొక్క యూనిట్కి ఆ కొనుగోలుదారులకు మిగులు వచ్చే విధంగా ఇక్కడ జరిగింది. తర్వాత ప్రయాణికుల రవాణా వాహనాలు, బస్సులు, వ్యాన్లు, మినీ వ్యాన్ల మీద కూడా ఇక్కడ జీఎస్టీ 28% నుంచి 18% తగ్గించడం జరిగింది. మరియు ట్రాక్టర్ల మీద, వ్యవసాయ మిత్రుడైనటువంటి ట్రాక్టర్స్ మీద 12% నుంచి 5% జీఎస్టీ రేటు తగ్గించడం జరిగింది. దానివల్ల ఒక్కొక్క ట్రాక్టర్ మీద సుమారుగా 40,000 రూపాయలు ఆ కొనుగోలుదారుకు మిగులు అనేది